దేవుని స్తుతులు. మీ అందరికీ వందనాలు. చూసుకున్నట్లయితే కనుక దావీదు రాసిన 71వ కీర్తన 4, 5, 6 చరణాలు చదువుకున్నాం కదా. దావీదు అంటూ ఉన్నాడు, మరి 5వ చరణంలో, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. హల్లెలూయా, హల్లెలూయా. చూసుకున్నట్లయితే దావీదు దేవుని గూర్చి చెబుతున్నటువంటి మాట వివరణ ఏంటంటే, ఆయన మీద ఈయన ఎంత నమ్మకం పెట్టుకున్నాడు అనేది చెప్తున్నాడు. విషయం చెప్పాలంటే కనుక దేవుని మీద ఈయన ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నారు అనేది. ఎందుకంటే ఒక వ్యక్తి మనకి సహాయం చేశాడు, ఆ వ్యక్తి మూడో మనిషికి తెలియదు. ఆ తెలియనప్పుడు పరిచయం చేస్తే గనక ఎలా చేస్తామండి? మా స్నేహితుడు పలానా వ్యక్తి అని చెప్తామా? ఆయన పేరు సో పలానా వ్యక్తి అని చెప్పి పరిచయం చేస్తామా? లేదు. తాను చేసినటువంటి సహాయం ఎటువంటి పరిస్థితుల్లో చేశాడు, ఎంత సహాయం చేశాడు, ఏ విధంగా చేశాడు అన్న విషయాన్ని మనం బాగా చెప్తాం. అక్కడ మనిషిని అంతగా మనం ఆ వ్యక్తికి పరిచయం చేస్తాం. ఇన్ని సంవత్సరాల నుంచి నాతో ఉన్నారు, ఎప్పుడు ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా నాకు తోడుండేటటువంటి వ్యక్తి అని చెప్పి ఆ వ్యక్తి గురించి ఒక గొప్పగా స్థాయిలో తను పరిచయం చేస్తాం. ఆ వ్యక్తి మనకి సహాయం చేసినట్లయితే గనక మనకున్నట్లయితే. కానీ ఇక్కడ అదే విధంగా దేవుని గూర్చి దావీదు చెబుతున్నటువంటి మాట ఇది ఒక్క చోటనే కాదు, కీర్తనలో చాలా చోట్ల ఇదే మాట చెబుతూ ఉన్నాడు. ఏంటంటే, నా నిరీక్షణాస్పదము నీవే, నా బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. తర్వాత చదువుకుంటే కనుక, గర్భవాసిన అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై యుంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేయు వాడవు, చేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. హల్లెలూయా. దావీదు దేవుని గూర్చి ఎక్కువగా కాదు, చాలా అసలు ఇంత అంత అనేది లేకోకుండా ఎక్కడ అవకాశము దొరికితే అక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి కీర్తిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుడిని సంతోష పెట్టాలి, దేవుణ్ణి ఇంకా 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 ఎక్కువగా ఆయన్ని స్తుతించాలి. ఎక్కడ ఎప్పుడు ఎవరితోనైనా కానీ ఎక్కడైనా కానీ అవకాశం దొరికినట్లయితే ఉంది అని అంటే గనక దేవుణ్ణి స్తుతించడమే. ప్రతి చోట కూడా ఎక్కడైనా కానీ ఉన్న ప్రదేశం చూసుకునేవాడు కాదు, చుట్టూ ఉన్న జనాల్ని చూసుకునేవాడు కాదు. మాట్లాడే అవకాశం వచ్చినా, వివరించే స్థానం వచ్చినా, నేను చేయగలిగాను అని అంటే అది నా దేవుని వలననే అని అంటూ వచ్చాడు. అయ్యా, నేను యుద్ధానికి వెళ్తున్నానంటే నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను అని అన్నాడు. ప్రతి చోట, ప్రతి విషయం, ప్రతి మాటలో దేవుణ్ణి ఉచ్చరిస్తూ, దేవుని గురించి మాట్లాడుతూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి కీర్తిస్తూ, దేవుణ్ణి ప్రథమముగా పెట్టినటువంటి వ్యక్తి, ప్రథమముగా పెట్టుకున్నటువంటి వ్యక్తి చెప్పాలంటే. కాబట్టి మనము ఏ విధముగా ఉన్నామో, నేను పుట్టినది మొదలుకొని నన్ను కాపాడేవాడువు నీవే. పుట్టినది కూడా కాదు, మళ్ళీ తర్వాతకు వస్తే గర్భములో పడినది మొదలుకొని, గర్భంలో ఇంకా తయారవ్వలేదు, గర్భంలో పడ్డాడంతే, ఇంకా పూర్తిగా బిడ్డ కూడా తయారవ్వలేదు. ఆ గర్భంలో నేను పడ్డాను, అప్పటి నుంచి కూడా నేను గర్భంలో పడ్డాను, ఏ గర్భంలో ఉండాలి, ఎలా పెరగాలి, ఎంతగా పెరగాలి, ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్కటి విషయంలో కూడా నీవే నన్ను కాపాడావు. మీ అందరికీ కూడా తెలుసు, 4వ నెల వచ్చినప్పుడే లోపల గర్భంలో ఉన్న శిశువుకి ఎముకలు అన్నీ కూడా తయారవుతాయని. అప్పుడు దాకా ఏమి కూడా
తయారవు, కేవలం ఒక ఆకారం మాత్రమే తయారవుతుంది. మరి ఇక్కడ దావీదైతే గర్భములో పడినది మొదలుకొని గర్భంలో పడిన మొదలుకొని దేవుడే తన్ని కాపాడుతున్నాడు, అంతటి గొప్ప వ్యక్తిని నేను ఆరాధిస్తున్నాను, అటువంటి దేవుణ్ణి నేను నమ్మి ఉన్నాను అంటూ కీర్తిస్తూ ఉన్నాడు, పాడుతూ ఉన్నాడు. మరి మనం ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం? ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాము? ఎటువంటి భక్తిని మనం కలిగి ఉన్నాము అనటానికి రుజువు ఉంది. మనకి తెలియాలండి ఆ విషయం. నీవు తింటున్న భోజనము దేని వలన వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పంట నుంచి వచ్చింది, ఈ గింజ ఏ భూమి నుంచి వచ్చిందని తెలియవసల్లా. మనం కష్టపడితే వచ్చిందన్న విషయమైనా మనకి తెలియాలి. అదేవిధంగా దేవుణ్ణి నమ్మి ఉన్నావు, దేవుణ్ణి నమ్మి ఉన్నావు, నీవు కలిగి ఉన్న భక్తి ఎంత అన్న విషయం నీకే తెలియకపోతే నీవేమి కలిగి ఉన్నట్టు? నీవు కలిగి ఉన్న భక్తి ఈ విషయంలో ఇంత, ఈ విషయంలో ఇంత అనే ఆలోచన నీకే లేనప్పుడు ఏ విధంగా నువ్వు చేస్తున్నట్టు? కేవలం వచ్చామా, కూర్చున్నామా, విన్నామా, బుద్ధిమంతుల్లాగా ఏంటి మంచిగా బుద్ధిమంతుల్లాగా కూర్చుని మంచిగా వినేసి భోంచేసి వెళ్ళిపోయామా? అంతే కదా? అదే కదండి కదా? అంతే కదా? వచ్చినందుకు విన్నందుకు దేవుడు ఏమైనా ఇస్తానన్నాడా? వచ్చినందుకు లేదు. ప్రతి ఒక్కరము కూడా. ఇంకొక విషయం చెప్పాలంటే, దావీదు రాత్రంతా కూడా దావీదు నేను నీతో మాట్లాడాలి అని ఒక మాట చెప్పాడు దావీదుకి దేవుడు. చెప్పినప్పుడు వచ్చి రాత్రి వచ్చేసి కూర్చున్నాడు. దేవుడు వస్తాడు నాతో మాట్లాడతాడు అని చెప్పి ఆయన రాకముందే వచ్చేసి కూర్చున్నాడు దావీదు. కూర్చుంటే ఎక్కడ నేను పడుకుంటే నా దేవుడు వచ్చి పోన్లే దావీదు పడుకున్నాడు కదా మళ్ళీ వద్దాం అని వెళ్ళిపోతాడో అని చెప్పి దావీదు అసలు కునుకు కూడా వేయకోకుండా అలాగే తెల్లారిపోతున్నంత వరకు కూడా అలాగే వేచి ఉన్నాడంట. దేవుడు వస్తాడు 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 వస్తాడు, వచ్చి నాతో మాట్లాడతాడు, వచ్చి నాతో ఉచ్చరిస్తాడు, వచ్చి నాతో బాగా దీవిస్తాడు, మాకు కావాల్సిన మాటలు చెబుతాడు అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడంట. నా మాట నీ మందిరంలో గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టం. అంటే వచ్చి పడుకోవటం కాదండి, ఏంటి వచ్చి పడుకోవటం కాదు, వచ్చి వినిన మాట నేర్చుకోవడానికి, వచ్చి ఆయనతో మాట్లాడటానికి. అర్థమవుతుందా? దేవునికి కీర్తించడం అంటే, దేవుని ఆరాధించడం అంటే అదేనండి. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దావీదైతే దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. మనము ఏం చేస్తున్నాం? స్థలము, ప్రదేశము, ప్రాంతము, స్థానము, స్థితి పక్కన ఎవరున్నారు ఏవి చూడక దేవుణ్ణి ఘనపరుస్తున్నటువంటి వ్యక్తి. మనము ఒకళ్ళు ఉన్నారంటే కనుక అమ్మో చిచి ఇప్పుడు మాట్లాడకూడదు, ఇప్పుడు పాటలు పెట్టకూడదు, ఇప్పుడు ఆ పాట వినకూడదు, ఏంటి నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటావా, నువ్వు క్రిస్టియనా అంటారామో, అడుగుతారేమో. నువ్వు ప్రార్థన చేసుకుంటావా, చర్చికి వెళ్తావా అడుగుతారేమో. ఉండకూడదు. నమ్మిన దేవుని బట్టి గర్వంగా భక్తి చేసేటటువంటి వ్యక్తులముగా ఉండాలి మనం. నమ్మిన దేవునికి మనం ఏ ప్రదేశమందున్నా, ఏ స్థానములో ఉన్నా. దావీదు ఎన్నడూ జీవించలా, మాకు నేర్పించలా, మమ్మల్ని ఆ విధంగా పెంచలా. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులందరినీ కూడా అదే క్రమశిక్షణ, అదే శిక్షణ. ఏ ప్రదేశమందు ఉన్నా, ఏ ప్రాంతమందు ఉన్నా కలిగి ఉన్న దేవుని బట్టి నీవు బతకాలి. కలిగి ఉన్నదంతయు కూడా దేవుని వలనే నీకు లభించింది అని నీవు నమ్మినప్పుడే దీవింపబడిన వాడవు. అంతే, దాంట్లో ఆ అనుమానం ఏమాత్రము లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దావీదు దేవుని గురించి చెబుతున్నటువంటి మాట, గర్భవాసినది మొదలుకొని నీవు నన్ను
కాపాడుతున్నావు, నిలబెట్టావు, ముందుకు నడిపించావు. గొర్రెలు కాచుకునేది గణించి రాజు స్థాయికి వెళ్ళాను. అంత గొప్ప స్థానానికి చేరడానికి, ఆ స్థాయి నుంచి ఆ గొప్ప స్థానానికి చేరడానికి గల కారణము కూడా నీవే. పుట్టక మునుపు నుంచే నన్ను చూసిన వాడువు నీవు అని చెప్పి దేవుడు నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన గణపరుస్తున్నారు. మనం హౌ యు ఆర్ ప్రైజింగ్ ద గాడ్, అంతే. దేవుని ఏ విధముగా మనము గణపరుచుచున్నాము, ఆరాధిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక్క దావీదుని మాత్రమే కాదండి, గొప్ప వైరాగ్యం కలిగినటువంటి వ్యక్తి, సూటి మనిషి, చెప్పాడు దేవుడు అంటే గనక ఎటువంటి వ్యక్తి దగ్గరకైనా కానీ వెళ్ళి దేవుడు చెప్పిన పని అక్కడ చేసి ప్రాణం పోయిద్దన్న భయం కూడా లేకోకుండా, ఏ బెనుకు వణుకు లేకుండా వెళ్ళి చెప్పి వచ్చేటటువంటి వ్యక్తి, గొప్ప ప్రార్థనా పరుడైనటువంటి వ్యక్తి ఏలియా. అంత గొప్ప సేవ చేసి తాను కోసం ఏమైనా దేవుడికి ఎప్పుడైనా ఏమైనా అడిగాడా అంటే ఏది అడగల. నాకు ఒక ఇల్లు కావాలయ్యా, నాకు ఒక పేరు కావాలయ్యా అని కూడా ఇప్పుడు అడగలేదంట. చేయగలిగాను అంటే అది దేవుని వలననే. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసేదను అని అన్నాడో లేదో, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది, రాళ్ళ సహితము బూడిద చేసేసింది మొత్తము కూడా. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసేదను అని అన్నాడు. ఖచ్చితముగా మనము ఏ విధముగా దేవుణ్ణి కనపరుచుచున్నాము, మన భక్తి ఏ విధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినేటటువంటి వారం మాత్రముగా కాక వినిన మాట బట్టి ప్రతి ఒక్కరు కూడా జీవించే వారంగా ఉందాం. దేవుడి చిన్న మాట వెనుకలు